నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం పిత్తు మీద పన్ను. మీరు విన్నది నిజమే, పిత్తు మీద పన్ను. ఒక దేశం వచ్చి పిత్తితే పన్ను వేస్తా అంటోంది. ఎవరు పిత్తుతున్నారు, ఎందుకు పిత్తుతున్నారు, పిత్తు మీద పన్ను ఏంటి, పిత్తు మీద పన్ను వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, పిత్తు మీద పన్ను వేయడం వల్ల లాభమా నష్టమా, ఏమిటి ఈ పిత్తు ప్రలోభ? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేను అన్నీ ఇప్పుడే చెప్పను. వాచ్ ద వీడియో టిల్ దెన్ యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద పిత్తు మీద పన్ను. పిత్తు 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 అంటే మీకు కొంచెం ఆక్వర్డ్గా వియర్డ్గా ఉంది అన్న సంగతి మేబీ నాకు అనిపిస్తోంది. లెట్స్ ట్రై టు పుల్ ఇట్ ఇన్ ద స్టైలిష్ వే దట్ వీ క్యాన్. ఓకే, ఈ పిత్తు మీద పన్నుని బర్ప్ ట్యాక్స్ అని కూడా పిలుస్తారు. కొంతమంది దీన్ని ఫార్టింగ్ ట్యాక్స్ అని కూడా అంటారు. బికాస్ పిత్తుని ఇంగ్లీష్లో ఫార్ట్ అంటారు కాబట్టి. ఇంజన్లకు కొంచెం ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ కాల్డ్ యాజ్ బర్ప్ ట్యాక్స్. సో ఈ బర్ప్ ట్యాక్స్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇటు అవేర్నెస్ పరంగా, అలానే ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసే విధంగా మనం ఈ బర్ప్ ట్యాక్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ పిత్తు మీద పన్ను, ఈ బర్ప్ ట్యాక్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్గా న్యూజిలాండ్ దేశం బర్ప్ ట్యాక్స్ని స్క్రాప్ చేసింది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మీకు ఈ బర్ప్ ట్యాక్స్ గురించి కరెంట్ అఫైర్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యి కంటెంట్ ప్రిపేర్ అయ్యి మీకు చెప్పే లోపలే మాకు అందిన అప్డేట్ ఏంటంటే, డెన్మార్క్ దేశం బర్ప్ ట్యాక్స్ విధించాలనుకుంటుంది. న్యూజిలాండ్ ఏమో బర్ప్ ట్యాక్స్ని స్క్రాప్ చేస్తుంది, అంటే రద్దు చేసేస్తుంది ఆ బర్ప్ ట్యాక్స్ని. డెన్మార్క్ ఏమో ఇప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటుంది. విల్ గెట్ బ్యాక్ టు దిస్, బట్ బిఫోర్ దట్ విల్ స్టిక్ విత్ ద న్యూజిలాండ్ థింగ్. సో న్యూజిలాండ్ దేశ ప్రభుత్వము ఆల్రెడీ బర్ప్ ట్యాక్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో దాన్ని వాళ్ళు రద్దు చేసేస్తున్నారనమాట. నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ట్రై టు ఫోకస్ ఆన్ దిస్. ఇప్పటివరకు పిత్తు మీద పన్ను అని చెప్పి మేబీ కొంచెం ఫన్నీగా తీసుకుని ఉంటారు. నౌ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు బీ సీరియస్ రిగార్డింగ్ దిస్. సో బర్ప్ ట్యాక్స్ బేసిక్గా ఏంటి అసలు? ఇట్ ఈస్ అ స్కీమ్ టు ట్యాక్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫ్రమ్ లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ అంటే పశు సంపద. క్యాటిల్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఆవులు వస్తాయి, గేదెలు బర్రెలు కూడా వస్తాయి, మేకలు వస్తాయి, గొర్రెలు వస్తాయి. న్యూజిలాండ్లో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక లైవ్ స్టాక్ చాలా చాలా ఎక్కువ. సో ఇక్కడ మనం గమనిస్తే న్యూజిలాండ్లో 10 మిలియన్ క్యాటిల్, 1 మిలియన్ అంటే 10 lakhs కదా. సో 10 మిలియన్ అంటే 1 crore. అక్కడ 1 కోటికి పైగా ఆవులు ఉన్నాయి. అలానే 25 మిలియన్ షీప్ అంటే 2.5 కోట్ల గొర్రెలు ఉన్నాయి. మీరు అనొచ్చు మన ఇండియాలో కూడా ఉన్నాయి కదా అంతా అని. ఇండియా చాలా పెద్దది, న్యూజిలాండ్ చాలా చిన్నది. మీకు అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మన ఇండియా యొక్క జనాభా సుమారుగా ఎంత? దగ్గరగా 145 కోట్లు. ఇట్ ఈస్ సమ్వేర్ నియర్ దట్ 145 crore మార్క్. న్యూజిలాండ్ యొక్క జనాభా, నేను మనుషుల జనాభా గురించి మాట్లాడుతున్నాను, 55 lakhs. లేదు ఒక విధంగా కొంచెం పోనీ ఎక్కువ వేసుకున్నా సరే 60 lakhs, 60 లక్షలు, 145 కోట్లు. అండ్ న్యూజిలాండ్ చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశంలో ఈ క్యాటిల్ పాపులేషన్, ఈ గొర్రెలు ఆవులు వీటి యొక్క జనాభా మనుషుల కన్నా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 1:7 రేషియో అనమాట. అంటే ఒక మనిషికి 7 జంతువులు ఉన్నాయి దగ్గరగా. సో దట్ ఈస్ ద థింగ్ విత్ న్యూజిలాండ్. సో అక్కడ ఈ యానిమల్స్ అన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తున్నాయి. ఇంతకీ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తుంది? విల్ గెట్ టు నో, డోంట్ వరీ. సో లైవ్ స్టాక్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నియర్లీ హాఫ్ ఆఫ్ న్యూజిలాండ్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ప్రతి దేశం కూడా ఎంతో అంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తుంది. అయితే న్యూజిలాండ్ నుంచి విడుదలవుతున్న గ్రీన్ హౌస్ గ్యాస్లో సగానికి పైగా ఈ పశు సంపద నుంచే వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పర్యావరణం సహితంగా ఉండాలి, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి ఈ బర్ప్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు. బట్ ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, రైతులు, వాళ్ళందరూ ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం వల్ల నౌ దే హ్యావ్ డిసైడెడ్ టు స్క్రాప్ ఇట్. అందుకని ఇది వార్తలోకి వచ్చింది, అందుకని మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇదంతా కంటెంట్ ప్రిపేర్ చేసి మీకు కరెంట్ అఫైర్ చెప్పే టైం కల్లా మాకు అందిన అప్డేట్ ఏంటంటే, డెన్మార్క్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు ఇంట్రడ్యూస్ ద బర్ప్ ట్యాక్స్. సో వాళ్ళు ఏమంటున్నారు, ఒక్కొక్క ఆవు మీద $100 బర్ప్ ట్యాక్స్ వేస్తామంటున్నారు. సో $1 ఈజ్ 80 రూపీస్. సో $100 వుడ్ బి 8,000 రూపీస్. ఎందుకు $1 80 అంటే $10 800 అయిపోతాయి కదా. సో 8,000. ఎక్కడ? డెన్మార్క్ దేశంలో అంట సంవత్సరానికి ఒక ఆవు మీద దగ్గర ఇండియన్ రూపీస్లో 8,000 రూపాయలు వేస్తారంట ఛార్జ్, ఒక్క ఆవు మీద. సో ఇమాజిన్, ఒకవేళ వాళ్ళ దగ్గర 5 ఆవులు ఉంటే 40,000 రూపాయలు. ఇండియాలో రైతుకి సంవత్సరానికి 40,000 రూపాయలు రావడం ఒక ఆవు మీద
ట్రై టు ఇమాజిన్ దట్, అది ఎంత డిఫికల్ట్ సర్కమ్స్టాన్స్ అనేది. సో న్యూజిలాండ్ వద్దంటోంది, డెన్మార్క్ అంటోంది. సో ఇలా మెల్లిమెల్లిగా చిన్న దేశాలన్నీ కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్లో ఉన్నాయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద కంటెన్షన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం దీన్ని. ఒకవేళ బర్ప్ ట్యాక్స్ నిజంగానే మంచిదే అనుకుందాం, అది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటిది, లేదు ఆబ్జెక్టివ్ ఏంటిది అసలు? ఫస్ట్, ఇట్ ఎయిమ్స్ టు కర్టెల్ మీథేన్ ఎమిషన్స్ ఫ్రమ్ రూమినెంట్ స్పీషీస్, దే ఆర్ హూఫ్డ్ గ్రేజింగ్ ఆర్ బ్రౌజింగ్ హెర్బివోర్స్ దట్ chew curd. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ ఏం చేస్తుంటాయి, నెమరు వేస్తూ ఉంటాయి. దేన్ని? గ్రాసాన్ని, అంటే ఆహారం బేసిక్ ఏదైతే గడ్డి తింటుందో దాన్ని నెమరు వేస్తూ ఉంటాయి. అలానే తింటాయి కదా అది. సో అలా తినే వాటిని రూమినెంట్స్ అని అంటారు. రూమినెంట్స్ అని ఎందుకు అంటున్నారు? అవి ఇంజనరల్గా హెర్బివోర్స్ కదా అన్నిట్లాగా అంటే, వెల్ కాదు. సో అది ముందు ఆహారాన్ని లోపలికి తోసేసి ఎక్కడికి, రూమన్ అని ఒక భాగంలోకి కొంచెం నవిలి లోపలికి తోసేస్తాయి ఆ రూమెన్లోకి. మళ్ళీ రూమెన్ నుంచి నోట్లోకి తీసుకొస్తాయి రిటర్న్. అలా నవ్వులుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి తినేది గడ్డి అంత ఈజీగా అరగదు. బికాస్ ఆఫ్ విచ్ ఇట్ నీడ్స్ మోర్ డైజెషన్. సో ముందు కొంచెం తిని నవిలేసి మింగేస్తుంది, మళ్ళీ తిరిగి నోట్లోకి తీసుకొస్తుంది, మళ్ళీ నవలడం మొదలు పెడుతుంది. సో మళ్ళీ తీసుకొచ్చి నవలడం అనే కన్నా నెమరు వేయడం అని అంటారు. సో అది కడ్ అనమాట. సో రూమినెంట్స్ జరుగుతాయి. సో ఈ రూమినెంట్స్ బేసిక్గా ఆ రూమెన్లో ఒక గ్యాస్ బాగా ఎక్కువగా ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ మీథేన్. దానికి గల కారణం ఏంటంటే మిథనోజన్ బ్యాక్టీరియాస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్యాటిల్ యొక్క రూమెన్ లోపల. సో మీథేన్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది అనమాట. సో అండ్ ఎప్పుడైతే దాని బాడీలో గ్యాస్ ఎక్కువగా ఉంటుందో అది బర్ప్ చేస్తూ ఉంటుంది. ఆ ఆవు కానీ గొర్రె కానీ ఆ పిత్తుతూనే ఉంటాయి అనమాట. అలా పిత్తినప్పుడల్లా సరే ఆ మీథేన్ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది వాళ్ళు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? అక్టోబర్ 2022లో ఇంట్రడ్యూస్ చేశారు న్యూజిలాండ్లో. దేనికి? రూమినెంట్ యానిమల్స్ రిలీజ్ మీథేన్ మెయిన్లీ త్రూ బర్పింగ్. సో బేసిక్గా ఈ ఆవులు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీథేన్ని ఎక్కువగా ఎలా రిలీజ్ చేస్తాయి? ఫార్ట్ చేయడం వల్ల, బర్ప్ చేయడం వల్ల. అండ్ మీథేన్ బేసిక్గా ఇట్స్ అ పోటెంట్ గ్రీన్ హౌస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ 30% ఆఫ్ వార్మింగ్ సిన్స్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్, సెకండ్ ఓన్లీ టు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా, క్లైమేట్ చేంజ్ దృష్ట్యా ఎంత హానికరమైన వాయువో మనందరికీ తెలుసు. వీ డూ నో హౌ ప్రాబ్లమాటిక్ ఆర్ హార్మ్ఫుల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, రైట్? సెకండ్ ప్లేస్లో ఉన్నది మీథేన్. సో దాట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ ద ఫ్యాక్ట్ 30% ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ నుంచి మీథేన్ వల్లే జరుగుతోంది. సో ఇప్పుడు ఆబ్వియస్గా న్యూజిలాండ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అందులో 50% గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా జరుగుతుంది. న్యూజిలాండ్ చాలా చిన్న దేశం కదా, అది చాలా ఎక్కువగా సఫర్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. అందుకనే వాళ్ళు ఈ ట్యాక్స్ని వేశారు అక్టోబర్ 2022లో. బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ స్క్రాప్డ్ దో. సో యానిమల్స్ లైక్ కౌస్, షీప్, గోట్స్ అండ్ బఫెలోస్ ప్రొడ్యూస్ మీథేన్ డ్యూరింగ్ ఫుడ్ డైజెషన్ ఇన్ ద రూమెన్. నేను ఇందాక చెప్పాను కదా, ఆ రూమెన్లో ఫుడ్ లోపలికి వెళ్ళి పార్షియల్ డైజెషన్ తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ డైజెస్ట్ చేస్తుంది. బట్ బికాస్ ఆఫ్ ద మిథనోజన్ బ్యాక్టీరియాస్ మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మీథేన్ గ్యాస్ని ఫార్టింగ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఫార్మర్స్ దీనికి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వై? బికాస్ అది వాళ్ళ యొక్క జీవనోపాధిని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళకి అప్పటికే దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అగ్రికల్చరల్ ఎమిషన్ రెగ్యులేషన్స్. The farmers argued that the scheme coupled with other agriculture emission regulations would severely impact their livelihood. So obviously అగ్రికల్చర్ చేసేటప్పుడే చాలా వరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. నా పైపెచ్చి ఇప్పుడు నేను పశు సంపద మీద కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ రిలేటెడ్ గ్యాసెస్ సంబంధించి ట్యాక్స్లు ఇవన్నీ వేసేస్తాను అంటే ఇంకా నాకు వచ్చేది మొత్తం గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా నాకు ఉండేది ఏమిటి అని. మీరు అనొచ్చు 55 లక్షల జనాభానే కదా న్యూజిలాండ్లో అని. వెల్, ఇందాక నెంబర్స్ చూసాం కదా, 2.5 crore గొర్రెలు అండ్ 1 crore అప్రాక్సిమేట్గా క్యాటిల్ ఉన్నాయని. బట్ న్యూజిలాండ్ పాపులేషన్ అప్రాక్సిమేట్గా 60 lakhs, చెప్పాగా 1:7 అని. సో ఆ లాజిక్ ప్రకారం ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు అప్పుడు? లైవ్ స్టాక్ రేరింగే కదా, ఆ పశువులను చూసుకోవడం అదే కదా వాళ్ళు చేసేది. సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలామంది సఫర్ అవుతారు కదా అప్పుడు. అందుకని మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా ఎక్కువగా ఛార్జీలు వేస్తున్నారు, ఇలా చేస్తే మా జీవనోపాధి అంటూ ఏమీ ఉండదు అని గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ద గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్డ్ ఇట్. బట్ ఆ సైడ్ డెన్మార్క్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది దాన్ని. ఇప్పుడు డెన్మార్క్ ఇంట్రడ్యూస్ చేసిందంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇవన్నీ రెడీ అయిపోతాయి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, కన్సిడరింగ్ బికాస్ అవి కూడా సిమిలర్ స్టేట్ ఆఫ్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి. సో వినడానికి చాలా వింతగా ఉన్నా సరే ఇది పర్యావరణానికి పెద్ద ముప్పు అయ్యే అవకాశం ఉంది, కన్సిడరింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్ స్టాక్ మీద చాలా ఎక్కువగా ప్రయారిటీ చూపిస్తూ ఉన్నారు కాబట్టి. వెల్, అది న్యాచురల్గానే జరుగుతోంది. బట్ మనం చేసిన పనుల వల్ల గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అయితే ఇప్పుడు దానికి యానిమల్స్ యాడ్ చేస్తున్నాయని ట్యాక్స్ వేస్తే యానిమల్స్ అయితే ఉద్యోగాలు చేసే ట్యాక్స్ ఏమీ కట్టవు కదా, తిరిగి మనుషులే కట్టాలి కదా. సో అప్పుడు ఎవరైతే వ్యవసాయం అలానే ఈ పశుసంవర్ధక శాఖ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు కదా. మేబీ భవిష్యత్తులో ఇండియాలో కూడా ఇలాంటివి తీసుకొస్తున్నాను అంటారా?
మీరేమంటారు? వెల్, ఇండియాలో నిజంగానే ఈ పిత్తు మీద పన్ను బర్బ్ ట్యాక్స్ వస్తుంది అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. వెల్, అసలు ఫస్ట్ ప్లేస్లో నిజంగానే బర్బ్ ట్యాక్స్ మంచి విషయం చెడ్డ విషయం అది కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ద్వారా చెప్పండి. అలానే ఈ వీడియోని ఖచ్చితంగా ఇతరులకి షేర్ చేయండి, సో దట్ దే విల్ బి గెటింగ్ టు నో దట్ మన ఇన్ జనరల్గా చాలా సిల్లీ విషయం అనేది కూడా కొన్నిసార్లు చాలా పెద్ద విషయం అవుతుంది కాబట్టి. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలానే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బికాస్ మీకు ఎప్పుడూ కూడా ఇలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అలానే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి. అలానే పక్కన బెల్ బటన్ నొక్కితే ఇంకా మంచిది, సో దట్ ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే పిత్తు మీద పన్ను చూశారు కదా, మళ్ళీ ఇంకో రోజు ఇంకో అంశం మీద కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.